దగ్గుపాటి వెంకటేష్ గారు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పరిచయం అక్కర్లేని పేరు. ఆయన చిత్రాల ద్వారా దాదాపుగా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు 15 మంది పైగా కథానాయకులు పరిచయమయ్యారు. ఎవరా హీరోయిన్స్, ఏమిటా చిత్రాలు ఈ వీడియోలో చూద్దాం. మొదటిగా 1986లో కె. రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో విడుదలైన కలియుగ పాండవుల చిత్రం ద్వారా ఖుష్బూ, వెంకటేష్ గారు తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత విజేత విక్రమ్ చిత్రం ద్వారా హిందీ నటి లవ్ 86 ఫేమ్ ఫరా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. ఆ తర్వాత 1987లో మళ్ళీ కె. రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో విడుదలైన ఒంటరి పోరాటం చిత్రం ద్వారా శ్వేత, రూపిణి అనే ఇద్దరు కథానాయకులు తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఇక 1990లో విడుదలైన సూపర్ డూపర్ హిట్ చిత్రం బబ్బిలి రాజా చిత్రం ద్వారా దివ్యభారతి గారు, అలాగే కూలీ నెంబర్ 1 చిత్రం ద్వారా టబు గారు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. ఆ తర్వాత సుందరాకాండ చిత్రం ద్వారా అపర్ణ, ధర్మచక్రం చిత్రం ద్వారా ప్రేమ తెలుగు చలనచిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. 1996లో మరలా కె. రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో వచ్చిన సాహస వీరుడు, సాగర కన్య చిత్రం ద్వారా శిల్పా శెట్టి, ప్రేమించుకుందాం రా అనే చిత్రం ద్వారా అంజలా జవేరి, ప్రేమంటే ఇదేరా చిత్రం ద్వారా ప్రీతి చింత, శ్రీను చిత్రం ద్వారా ట్వింకిల్ కన్నా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. ఇక 2001 సంవత్సరంలో విడుదలైన సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ నువ్వు నాకు నచ్చావు చిత్రం ద్వారా ఆర్తి అగర్వాల్, అలాగే మల్లేశ్వరి చిత్రం ద్వారా కత్రినా కైఫ్ తెలుగు తెరకు పరిచయమయ్యారు. అప్పటికే చంద్రముఖి, గజనీ చిత్రాల ద్వారా డబ్బింగ్ చిత్రాల ద్వారా తెలుగు తెరకు పరిచయమైన నయనతార గారు లక్ష్మి చిత్రం ద్వారానే తొలిసారిగా తెలుగు స్ట్రైట్ చిత్రాల్లో నటించారు. ఇంకా ఇటీవల విడుదలైన గురు చిత్రం ద్వారా రితికా సింగ్ తెలుగు తెరకు పరిచయమయ్యారు. అలా విక్టరీ వెంకటేష్ గారి చిత్రాల ద్వారా దాదాపుగా 15 మంది పైగా కథానాయకులు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు.